ఇక మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ అయితే పకడ్బందీగానైతే ప్లాన్ చేసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. రానున్న మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటేందుకు మొన్నటిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు అయితే క్లాసులు ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏందనైతే ఒకసారి చూద్దాం. ఇక కాంగ్రెస్ చేతికి చిక్కకుండా సర్పంచ్ ఉప సర్పంచులకు క్లాసులు. మొత్తం మీదనైతే సర్పంచ్ ఉప సర్పంచులకైతే కాంగ్రెస్ చేతికి చిక్కకుండా క్లాసులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. గ్రామాల్లో పట్టు సడలకుండా ప్రయత్నాలు, పార్టీ నేతలు క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం. గ్రామాల్లో పట్టు సాధించాలి, పట్టు మొత్తం పోకుండా ఎట్లాగైనా క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మొన్నదాకా ఏ ఎన్నికలైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటమి అనేది చాలా ప్రదేశాలలో జరిగింది. అది కాకుండా ఇప్పుడు అట్లా జరగద్దు. ఇక కాంగ్రెస్ చేతికి మున్సిపల్ అధికారం, ఇక మున్సిపల్ జెండా ఎగరని చెప్పి అయితే వీళ్ళనైతే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం, నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాను, ప్రభుత్వంపై విమర్శలకు పదును. ఇక ఏదేమైనప్పటికీ ప్రజలలోనే ఉండాలి, మున్సిపల్ ఎన్నికలలో మన జెండా ఎగరవేయాలి, ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చెప్పి అయితే మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ పకడ్బందీతోనైతే ముందడికి పోతున్నట్టయితే తెలుస్తుంది. ఇక అయితే ఏం చేయాలన్నా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి, ప్రజలలో పోవాలి. ఆ ఉద్దేశం కొద్ది ముందడికి పోయి ఇక సర్పంచులు ఉప సర్పంచులు వీళ్ళ బలం ఉండాలి కదా, ఆ క్యాడర్ను పట్టుకోవాలి. అట్లా పట్టుకొని ఇక ముందడికైతే పోయి మున్సిపల్ ఎన్నికలలో మనం జెండా ఎగరేయాలని అయితే మొత్తం మీదైతే బీఆర్ఎస్ పార్టీ పకడ్బందీతో పోతున్నట్టయితే తెలుస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి గెలుస్తుందా గెలవదా అనే తర్వాత విషయం, కానీ మొత్తం మీదైతే పోతుంది ఇక ముందడికి చూద్దాం మరి. ఇక